గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని కైలాసనాథ ఆలయ ప్రాంగణంలోని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించినట్లు సిట్ స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కల్తీ నెయ్యి కారణంగా సుమారు 20 కోట్ల లడ్డు ప్రసాదాలు కలుషితమయ్యాయని, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే చర్య అని ఎమ్మెల్యే విమర్శించారు. వాడినది కల్తీ నెయ్యి కాదని పామాయిల్, రసాయనాలు, జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ ఘీ అని ఆమె ఆరోపించారు. ఈ కల్తీ నెయ్యి కేసులో వైసీపీ పెద్దలు 250 కోట్ల రూపాయలను అక్రమంగా తమ జేబుల్లో వేసుకున్నారని ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి ఘోరానికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఏదైతే గతంలో మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుపతిలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో కల్తీ లడ్డు వ్యవహారంపై అనేక సార్లు అనుమానం వ్యక్తం చేశాం. నాడు మేము చెప్పినట్లుగానే అలాగే సుప్రీంకోర్టులో సిట్ దర్యాప్తు నిగ్గు తేల్చడం జరిగింది. మరి ఈరోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ పాలకులు ఏం సమాధానం చెప్తారు దానికి? ఎందుకంటే మేము చెప్పిందంతా ఏదో మేము అనవసరంగా చెప్పాము, అదంతా కాదు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు. మరి ఈ రోజు చూస్తుంటే మరి నిన్ననే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి సిట్ దర్యాప్తులో ఏదైతే కల్తీ నెయ్యి నిజంగానే వేసినట్లు దర్యాప్తులోనే తేలింది. అది మేము చెప్పేది కాదు, సిబిఐ ఎంక్వైరీలోనే చెప్పిన విషయం. అలాగే కల్తీ నెయ్యితోనే స్వామివారికి ప్రసాదాలు తయారు చేశారని సిట్టు దర్యాప్తు సిట్లో అంటే ఎక్కడైతే బట్ట బయలైందో వైసీపీ నేతలు ఏం సమాధానము చెప్తారు? అలాగే ప్రసాదం విషయంలో జరిగిన కల్తీ గుట్టురట్టయింది. మరి ఎంతవరకు బుకాయించారంటే దాన్ని తీసుకొచ్చి చాలా అంటే మేము ఏదో ఒట్టినే ఇలా చేసామని చెప్పేసి మాట్లాడారు. కనీసం ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి ఎలా తయారు చేశారు మొత్తం ఇంకా దర్యాప్తు చేయాలి. దానిలో భాగంగా ఎవరెవరు ఉన్నారో ముద్దాయిలు అందరికి కూడా శిక్ష పడాలి. ఎందుకంటే కోట్ల మంది